ట్రైనింగ్ బాగుంది. కాఫీ తీసుకో బాబు. తీసుకోమ్మా. ఎలా పట్టుకోవాలి? పర్వాలేదు, ఇవ్వండి. స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. మా అక్క గుర్తుగా మన 2 కుటుంబాలకి మిగిలింది పాప ఒక్కతే. అందరూ కోరుకునేది తనకి మాట రావాలి, హ్యాపీగా ఉండాలనే కదా. వేల కోట్ల ఆస్తుండి పాప ఈ పరిస్థితుల్లో ఇలాంటి వాతావరణంలో పెరగడం మాకిష్టం లేదు. పాపను మాకిచ్చేయండి. అది జరగని పనని చాలాసార్లు చెప్పాను. ఎందుకంత పట్టుదల? ఇది పట్టుదల కాదు, బాధ్యత. మా వదిన ఆత్మ శాంతించాలంటే పాప మాతోనే ఉండాలి. పాపకి మాట పోయి తినటానికి తిండి కూడా లేకుండా ఇలాంటి ఇంట్లో బతికితే మీ వదిన ఆత్మ శాంతిస్తుందా? ప్రణయ్, నువ్వాగు. చూడు, మీ అమ్మగారు చెప్పినట్టు మనం శత్రువులం కాదు కదా, రిలేటివ్స్. సో అందరం ఒక ఫ్యామిలీలా ఉందాం. మీరందరూ ఉండడానికి పెద్ద ప్యాలెస్ ఏర్పాటు చేస్తాను. మీకు కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాను. పాప మా దగ్గర ఉంటుంది. తనకు ఆపరేషన్ చేయించి మాట తెప్పిస్తాను. మీరెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పాపను చూడొచ్చు. ఏమంటారండి? ప్రేమ, నేను పెద్దవాడిగా చెప్తున్నాను కదా, ఆవిడ చెప్పింది సబుగానే ఉంది. నానా, నువ్వు మాట్లాడుకో. పెద్దరికం వయసును బట్టి రాదు. వీళ్ళు ఆస్తిని మొత్తం రాసిచ్చినా కూడా నేను మాత్రం పాపను పంపను. అమ్మ ప్రేమ, అమ్మా, నువ్వు కూడా ఏం మాట్లాడకు. అసలేం చూసుకునే నీకింత పొగరు? అరే, అందరం కలిసుందాం, పాపని బాగా చూసుకుంటానంటుంటే అర్థం కావట్లేదా నీకు? నీ పంతం కోసం దాని జీవితాన్ని బలి చేస్తావా? నా బాధ్యత ఏంటో పాపకి ఎలా నయం చేయించుకోవాలో నాకు తెలుసు. ఎలా చేస్తావ్? ఏముంది నీ దగ్గర? తినడానికి తిండి లేదు. ఆఫ్టర్ ఆల్ 5 రూపాయలు కూడా విలువ చేయని కాఫీ కప్పు కొనుక్కోడానికి కూడా దిక్కులేదు. ఏం పెట్టి నిర్వహిస్తావు నీ బాధ్యతలు? ఆపరేషన్ చేయించాలంటే పౌరుషం కాదు, డబ్బు. డబ్బు కావాలి. ఎంతుంది నీ దగ్గర? శివాగ్ని, తనతో నేను మాట్లాడతాను. నువ్వు బయట ఉండు. మీ అన్న కూతురు నీ దగ్గరే ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావో, నాకు కూతురుని తీసుకెళ్లాలని నేను అలాగే అనుకుంటున్నాను. ఆడదానివి, ఏ అండా లేనిదానివి, మర్యాదగా పాపనిచ్చేసాయి. కాఫీ ఇచ్చి కూర్చోబెట్టామని మీరు ఆర్డర్ వేస్తే తలొంచుకుంటామనో, బెదిరిస్తే భయపడతామనో అనుకోవద్దు. మీ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళండి. పాపని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు.
ఏంటమ్మా ప్రేమ వాళ్ళేమన్నారు? పాపని పంపము అన్నారా? నువ్వు కోరుకుంటుంది అదే కదా, అందుకే కదా పాపని అడగడానికి ఎక్కడ వెళ్లాల్సి వస్తుందో అని కళ్ళు తిరిగినట్టు నటించావు. ఇప్పుడు నువ్వు ఉపవాస దీక్ష చేస్తుంది కూడా పాప మా దగ్గరికి రాకుండా ఉండాలనే కదా. వెళ్ళు. సాధ్యమైనంత వరకు నాకు దూరంగా ఉండడం నీకే మంచిదే. ఫైనల్ గా ఏమంటుందది? పాపనివ్వనంటుందమ్మా. మమ్మల్ని చూస్తేనే అమ్మవారిలా ఊగిపోతుంది. అసలు ఏం చూసుకున్నా దానికంత పొగరు. నన్ను ఎదురించి మాట్లాడేంత ధైర్యం దానికి ఎక్కడి నుంచి వస్తుందో. ధర్మానికి కట్టుబడ్డ వారికి ధైర్యాన్ని ఆ దేవుడే ఇస్తాడు. నువ్వు కోపంగా చూసినా నన్నేం చేసినా మీ బాగు కోరి చెప్తున్నా, పంతాన్ని వదిలేయి. ఆ పాపకి ఆపరేషన్ చేయిస్తాం, దాన్ని ఉద్ధరిస్తామనేగా మీరు చెప్తున్నారు. అదే నిజమైతే పాపని ఇక్కడికి తీసుకొచ్చి సాయం చేయక్కర్లేదు, ఇక్కడి నుంచే సాయం చేయొచ్చు. తన వాళ్ళు ఎలాగూ లేరు, కనీసం దానికి ఉన్న వాళ్లతోనైనా దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి, పచ్చగా దాన్ని ఎదగనివ్వండి. ఎదగనివ్వడం కాదు, నిన్ను లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. శివాగ్ని, కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేకపోతే ఏంటమ్మా? నాకే నీతో చెప్తుంది. అసలేమనుకుంటుంది? పాపం తీసుకురావడం నీ వల్ల నా వల్ల కాదు, ప్రణయ్ వల్ల అవుతుంది. అవునమ్మా, అది వాడి వల్లే అవుతుంది. వాడు తన అక్క కూతురని ఆ పాప మీద ప్రేమ పెంచుకున్నాడు. వాడి ప్రేమే ఆ ప్రేమ దగ్గర నుంచి ఎలా అయినా పాపం తీసుకొస్తుందన్న హోప్ నాకుంది. హోప్ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? అంత ప్రేమించే పాపని తీసుకొస్తే వాడేం చేస్తాడు? కంటికి రెప్పలా కాపాడుకుంటాడు, నెత్తిన పెట్టుకుని ప్రాణంలా చూసుకుంటాడు. చూస్తూ కూర్చుంటావా? లేక ఆ పసిదానికి మైనారిటీ తీరే వరకు మేపుతూ కూర్చుంటావా? మొన్నటి వరకు లక్ష్మి, ఇప్పుడు పాప. ఈ ఆస్తి దక్కుతుందో లేదో అని లైఫ్ లాంగ్ టెన్షన్ భరిస్తూ ఉంటామా? ఎదురు చూస్తూనే ఉంటామా? బంగారం, అమ్మా అమ్మా, ఏమైంది? పాప ఒళ్ళంతా కాలిపోతుందమ్మా, జ్వరం వచ్చినట్టుంది. చూసావమ్మా, వాళ్ళని చూస్తేనే ఇది ఇంతగా భయపడిపోయి జ్వరం తెచ్చుకుంది. అసలు అసలు నాన్నకేమైనా బుద్ధుందా అమ్మా? వాళ్ళ దగ్గరికి దీన్ని పంపమని వాళ్ళకి సపోర్ట్ చేసి మరీ మాట్లాడుతున్నాడు. బుద్ధ అలాంటిది ఒకటి ఉందన్న విషయం ఎప్పుడో మర్చిపోయారు. అదే ఉంటే అసలు ఆయన అలా ఎందుకుంటారే? ఇంటి పెద్దుండగా కుటుంబ భారం మొత్తం ఆడపిల్లవైన నువ్వు మోయాల్సిన అవసరమే ఉంది. సర్లేమ్మా, ముందు పాపని హాస్పిటల్కి తీసుకెళ్తాను. బంగారు, బంగారు. సిస్టర్, చెప్పండి.
వీడేంటి ఇక్కడ? పాపని ఇక్కడ చూస్తే మళ్ళీ వచ్చి గొడవ చేస్తాడు. వద్దమ్మా, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, చెప్పాను కదా. నా మేనగోడలకి ఇలాంటి ప్లేస్లో ట్రీట్మెంటా? దీన్ని అగో, అసలు నీకు బుద్ధుందా? పాప గొంతుపోయి బాధపడుతుంటే ఇలాంటి ప్లేస్లో ట్రీట్మెంట్ ఇప్పించేది? దానికి ఫీవర్గా ఉందని తీసుకొచ్చాను. అయితే మాత్రం ఈ అట్మాస్ఫియర్ చూస్తేనే తెలుస్తుంది ఇది ఎంత గొప్ప హాస్పిటల్. వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాను, పాపనేటివ్వు. పాపని టచ్ చేస్తే మర్యాదగా ఉండదు. ఎందుకు టచ్ చేయకూడదు? ఆ? అది నా అక్క కూతురు, నా మేనగోడలు. పాప మీద నీకెంత రైట్ ఉందో నాకు అంతే రైట్ ఉంది. బాధ్యతలు తీసుకొని వాళ్ళకి అర్హతల గురించి మాట్లాడే రైట్స్ ఉండవు. బాధ్యతలు తీసుకోవాలనుకున్నాను కాబట్టే పాపని నాతో పంపించమంటున్నాను. నేనుండగా అది జరగదు. అసలు ఎవరు అనుకుంటున్నావు అది? ఆ? నీలాగా ఫుడ్కి లాటరీ కొట్టే బ్యాచ్ కాదు, కొన్ని వేల కోట్లకు ఆస్తిపరురాలు. ఓహో, ఆ వేల కోట్ల కోసమేనా పాప అమ్మ నాన్నల్ని చంపించారు? ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఏయ్, పిచ్చిగా వాక్కు. మా అక్కని మేం చంపుకుంటావా? తనంటే మాకు ప్రాణం తెలుసా? తను మా ఇంట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మా అక్క కోసం నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా నీకు? అవును, వెతికారు, పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేశారు? చంపేశారు. ఏయ్, ఆ మాట మాట్లాడొద్దు. ఎన్నిసార్లైనా ఇదే మాట మాట్లాడతాను. నువ్వు వరిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళు భయపడతారేమో, కానీ కానీ నిజాలు మారిపోవు. ఏం తెలుసు నీకు? మా వదిన్ని చంపడానికి వెతికారనడానికి నేనే సాక్ష్యం. ఆ పరిస్థితిని నేనే ఎదుర్కొన్నాను, తెలుసా నీకు? తన యాక్సిడెంట్ అయ్యే గంట ముందు టెంపుల్లో కొందరు రౌడీలు మా వదిన ఫోటో పట్టుకుని వెతికారు, తెలుసా మీకు? నా దగ్గరకు వచ్చి నన్నే అడిగితే వాళ్ళ నుంచి తప్పించుకొని పరిగెత్తాను. నా వెంట పడ్డారు. ఆ మనుషులు ఆ మాట తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రాణాలు తీసే మనిషేవాడు. మా అన్నయ్య వదినల్ని మా నుంచి దూరం చేశారు. పాపని తల్లిదండ్రులు లేని పిల్లని చేశారు. అలా చేసినందుకు నేనే మీ మీద పగ తీర్చుకోవాలనుకోలేదు, మిమ్మల్ని సాధించాలి అనుకోలేదు. వదిన ఎలాగో కోల్పోయాము, ఇంకా పాపనైనా బ్రతికించుకోవాలనుకుంటున్నాము. మా బతుకుల్ని మేం బతకాలనుకుంటున్నాము. మీతో వాదులాడే ఓపిక నాకు లేదు. దయచేసి మమ్మల్ని ఇలా వదిలేయండి. నువ్వు చెప్పేది అబద్ధం అని నేను నిరూపించలేను, అలా అని నిజం అని నేను నమ్మలేను. ఓకే ఓకే, లీవ్ ఇట్. పాప హ్యాపీగా ఉండాలి, తనకు మాట రావాలనే కదా నువ్వు కోరుకునేది. ఈ హాస్పిటల్ కాదు, వేరే పెద్ద హాస్పిటల్లో చూపిద్దాం. పాపని నేను తీసుకెళ్ళిపోతానని నీకు డౌట్గా ఉంటే నువ్వు కూడా నాతో రా. అవసరం లేదు. మీ సహాయాలు ప్రేమలు మాకు అవసరం లేదు. పాపకి ఎలా నయం చేయించుకోవాలో నేను చూసుకుంటాను. ఏం నువ్వు చూసుకునేది? నీ సంపాదన ఎంత, నువ్వెంత? నీ మూర్ఖత్వంతో నా మేనకోడల జీవితాన్ని నాశనం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు రామా, వదులు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో పాప మీ దగ్గరికి రాదు. మేం పంపం. అనవసరంగా ఇక్కడ గొడవ చేయకండి. ఏందయ్యా ఇందాక నుంచి చూస్తున్నా నీ గొడవ? ఆమెమో పాపను పంపించనంటోంది, నువ్వేమో పాపను తీసుకెళ్తానంటున్నావు. జబ్బులనేవి డబ్బున్న వాళ్ళకే కాదు, మాకు వస్తాయి. మీకు గొడవలుంటే ఇంటి దగ్గర చూసుకోండి. ఇక్కడేంటి? ఆపండి. మీరెవరు నాకు చెప్పడానికి? సార్, దయచేసి ఇక్కడ అనవసరంగా గొడవ చేయకండి. పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు. ఇదొక హాస్పిటల్, వీళ్ళు పేషెంట్లు. వేరే హాస్పిటల్ లేదన్నట్టు నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు? నిన్ను ఛీ ఛీ
నోరు తెరవమ్మా. డాక్టర్, పాపకి మాటొచ్చే అవకాశం ఉందంటారా? చిన్నతనం కదమ్మా, కన్నవాళ్ళని ఆ పరిస్థితిలో చూసేసరికి షాక్కి గురవడం వల్ల మాట పోయిండొచ్చు. అయినా మైనర్గా ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా మాటొస్తుంది. నిజమా డాక్టర్? ఆపరేషన్కి ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు డాక్టర్? 5 లక్షల వరకు అవుతుందమ్మా.